బైబిల్ అనే పనికిమాల పుస్తకంలో విన్నారు కదా అతను వీడియోలో అంటున్న మాటలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చెడుగా చిత్రీకరించాలని లేదా బైబిల్ మీద బురద చల్లాలని అనేకుల హృదయాల్లో ఒక భ్రమను ఏర్పాటు చేయాలని ఇలాంటి వారు కంకణం కట్టుకొని అదే పని మీద ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకొని వారైతే ఆ విధంగా మాట్లాడుతున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకొని యేసు ప్రభుని అనుసరిస్తున్న మాకు ఏ విధంగా అర్థమైందో మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాం. అయితే ఈ బైబిల్ ఎలాంటిదో తెలుసుకున్నావా? బైబిల్ పరిశుద్ధమైనది, బైబిల్ నిర్మలమైనది, బైబిల్ నిర్దోషమైనది, బైబిల్ యథార్థమైనది, బైబిల్ న్యాయమైనది, బైబిల్ సత్యమైనది, బైబిల్ నమ్మదగినది, బైబిల్ వెండి బంగారముల కంటే కోరదగింది, బైబిల్ జంటె తేనె దారుల కంటే మధురమైనది. కాబట్టి ఎందుకో పనికిరాని మా జీవితాలను మార్చింది ఈ బైబిల్. మార్చడం మాత్రమే కాకుండా నిత్య జీవానికి నిరీక్షణ కలిగజేసింది ఈ బైబిల్. అయితే మేము బైబిల్ని గుడ్డిగా నమ్మలేదు, బైబిల్ని మీకు గుడ్డిగా చెప్పట్లేదు. బైబిల్లో యెహోవా గ్రంథమును పరిశీలించి తెలుసుకోండి. కావాలంటే మీరు కూడా చదివి తెలుసుకుని ఈ బైబిల్ అనుసరించాలని మీకు తెలియజేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయాలి.